ఎప్పుడైనా దేవుడు నీ విషయంలో జాప్యం చేస్తున్నాడంటే ఒక శ్రేష్టమైన దాన్ని నీ ఒడిలో దేవుడు వేయబోతున్నాడు అని నమ్మి ప్రభుని మనం స్తుతించుదుంగాక. దేవుడు అందరికీ ఒకే సమయం విడుదల దేవుడు సిద్ధపరచలేదు. ప్రతిదాన్ని విమర్శ చేయటానికి ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. నీ కన్నీరు తొడవబడే కాలం ఒకటి ఉంటుంది, నీ అంగలార్పు నాట్యంగా మార్చబడే కాలం ఒకటి ఉంటుంది, నీ తల పైకెత్తే కాలం ఒకటి ఉంటుంది. అయ్యో మరి నాకేంటి ఇట్లా, నాకెప్పుడు అనుకోకు. నాకు ఒక సమయం వస్తుంది, నీతి కలిగిన న్యాయాధిపతి తప్పకుండా నాకు న్యాయం తీరుస్తాడు. నేను ఎప్పుడు చెప్తా కదా, గుండెల్లో రాసుకోండి. ఏ విశ్వాస అయితే ఎక్కువ నిందలు అనుభవిస్తాడు, ఎక్కువ అవమానం అనుభవిస్తాడు, ఎక్కువ కన్నీటిని అనుభవిస్తాడు, ఎక్కువ వేదన అనుభవిస్తాడో, ఎక్కువ శ్రమలు అనుభవిస్తాడో, వాడే భవిష్యత్ కాలంలో దేవుని యొక్క మహిమను ఎక్కువగా పొందుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు.